వీరు చాలా పేద దంపతులైన రంగయ్య, కాంతమ్మ మరియు వారి కూతురు శ్వేత. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. తొందరగా భోజనం వండి పెట్టమ్మా. అమ్మ శ్వేత, భోజనం అవుతుంది, కాస్త ఆగు. ఈరోజు నేను మీ నాన్నగారు పొలం పనులకు వెళ్ళాము. అందుకే నువ్వు బడి నుంచి వచ్చేసరికి నీ కోసం భోజనం సిద్ధం చేయలేకపోయాను. ఇక రోజు మేము పొలం పనులకు వెళ్ళాలమ్మా. వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ కుటుంబం ఇక భోజనం చేయడానికి కూర్చుంటుంది. కాంతమ్మ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అదే సమయంలో వీరికి అప్పు ఇచ్చిన దీప ఇంటికి వస్తుంది. ఈ దీప కొంత అప్పు ఇచ్చి 10 రెట్ల వడ్డీ వసూలు చేసేది. ఏం రంగయ్య, కాంతమ్మలు తీరిగ్గా కూర్చొని భోజనం చేస్తున్నారు? నాకు అప్పు ఇవ్వాలి అన్న సంగతి గుర్తుకుందా లేదా? గుర్తు చేసి పోదామని వచ్చాను. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఇస్తున్నాను నేను. అయ్యో, ఏమీ మర్చిపోలేదమ్మా. అయినా 2 నెలలంటే కష్టం కదా. మరో 4 నెలల సమయం ఇవ్వండమ్మా. ఈ మధ్యే కదా పంట ప్రారంభించాము. అది చేతికి రావడానికి మరో 4 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు ఆగండమ్మా. నువ్వు భలే చెప్తున్నావు కాంతమ్మ. నాకు ఇవ్వాల్సిన అప్పు ఎంత? నీకున్న పొలం ఎంత? దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా? నీ పొలం మొత్తం అమ్మినా నా అప్పు సగం కూడా తీరదు. అది గుర్తుందా నీకు? పైగా నువ్వు నీ పొలం నుంచి వచ్చే ఆదాయంతో నా అప్పు చెల్లిస్తా అంటున్నావు. అనుకుంటేనే నవ్వొస్తుంది. అదేంటమ్మా అలా అంటున్నారు? మేము మీ వద్ద తెచ్చింది 50,000 కదా. తెచ్చి 3 సంవత్సరాలు మాత్రమే అయింది. ఆ విషయం మాకు గుర్తుందమ్మా. ఆ 3 సంవత్సరాల్లో అసలు వడ్డీ కలిపి మొత్తం 5 లక్షలైంది. మీరు ఇస్తారా? మీ ఇంటిని, మీ పొలాన్ని నేను స్వాధీనం చేసుకోనా? మీరు అడిగినట్టు 4 నెలల సమయం ఇస్తున్నాను. ఇక నేను ఏమీ మాట్లాడను, వెళ్తున్నాను. ఇలా 4 నెలల సమయం ఇచ్చి 4 నెలల్లో అప్పు తీర్చకపోతే ఇల్లు, పొలం స్వాధీనం చేసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారగానే రంగయ్య, కాంతమ్మ ఇద్దరు కూడా పొలం పనులకు బయలుదేరుతారు. వీరికి కేవలం అరెకరం పొలం మాత్రమే ఉంటుంది. ఆ పొలాన్ని ఇద్దరు కలిసిమెలిసి సాగు చేసుకునేవారు. ఏమండి, ఆ దీప చూసారా? 50,000 ఇచ్చి 5 లక్షల వడ్డీ వేసింది. అందుకే ఆ రోజు నేను వద్దు, తన వద్ద అప్పు అన్నాను. ఇప్పుడు ఎలా తీర్చాలండి? నాకు చాలా భయమేస్తుంది రాత్రి నుంచి. మరి ఊరిలో ఇంకా అప్పు ఇచ్చే అంత డబ్బు ఎవరి వద్ద ఉంది చెప్పు? అయినా ఆ దీప మొదటి నుంచి అంతే కదా. నేను అందుకే ఏమీ మాట్లాడలేదు. సరే, ఆ కొంత పొలం పండనివ్వు, అప్పుడు చూద్దాం. కానీ దేవుడి దయ వల్ల ఈ 7 వర్షాలు పడ్డాయి కాబట్టి మనం పొలం పనులు ప్రారంభిస్తున్నాము. లేదంటే ఆ దీప ఇంకా 10 లక్షల వడ్డీ వేసేది. ఇక వర్షాలు కురవడంతో రంగయ్య తనకున్న కొద్ది పొలాన్ని దున్ని నేలను నాట్లు వేయడానికి సిద్ధం చేస్తూ ఉంటాడు. కాంతమ్మ కూడా నేలలో అక్కడక్కడ మొలిచిన పిచ్చి మొక్కలను పీకి రంగయ్యకి పొలం పనుల్లో తోడుగా ఉంటుంది. వారం రోజుల్లోనే పనులు మొత్తం పూర్తి చేసుకొని చివరిగా ఇద్దరు కలిసి నాట్లు వేసి వారి పొలం పనులన్నీ ముగించుకుంటారు. ఇలా 2 వారాలు గడుస్తాయి. రంగయ్య, కాంతమ్మ ఇద్దరు కూడా ప్రతిరోజు పొలం వద్దకు వెళ్ళి సాయంకాలం వరకు అక్కడే గడుపుతారు. వారాలు గడవడంతో పొలంలోని ఎదుగుదల చూసి వారు ఎంతో సంతోషిస్తారు. మునపటి కంటే ఈసారి పొలం ఆరోగ్యంగా, అందంగా ఉంది కదండి. బాగా ఎదిగింది కూడా. నాకు తెలిసి ఈసారి ధాన్యం 2 ఎక్కువ పండుతుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి పొలం చాలా ఆరోగ్యంగా ఉంది. గతంలో ఎప్పుడు నేను ఇంత తొందరగా ఎదగడం చూడలేదు. చూద్దాం, మన అప్పులు తీరిపోతాయేమో. మొదట ఆ దీప అప్పులు సగమైనా వదిలించుకోవాలండి. లేదంటే తను వడ్డీల మీద వడ్డీలు వేస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు చూడడానికి వర్షం వచ్చేలా ఉందే. పొలానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి? పొలానికి ఇబ్బంది అయ్యే అంత వర్షం ఏమీ రాదులే. పద, వేగంగా ఇంటికి వెళ్దాం, లేదంటే తడిచిపోతాం. హఠాత్తుగా ఆ రోజు రాత్రి మొత్తం భారీగా వర్షం కురుస్తుంది. రంగయ్య 90% పొలం నీట ములుగుతుంది. కేవలం కొంత శాతం మాత్రమే మంచిగా ఉంటుంది. తెల్లవారి రంగయ్య, కాంతమ్మ వచ్చి ఎంతో బాధపడుతుంటారు.
ఏంటండి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. ఇక్కడ పొలం అంతా మునిగిపోయింది. కేవలం కొంత భాగం మాత్రమే మిగిలి ఉంది. దానితో ఒక బస్తా ధాన్యం కూడా రావు. ఎలా అండి మన పరిస్థితి? తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. ఆ దీప అప్పులు తీరేవేనా? కాస్త ధైర్యం తెచ్చుకో. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ దీప మన ఇంటిని పొలాన్ని స్వాధీనం చేసుకుంటా అని చెప్పింది. అవి ఎంత ఉన్నాయి? మనకుందే కొంత ఇల్లు, కొంత పొలం. వాటిని కూడా తీసుకుంటే మనం ఏమైపోవాలి? ఇక ఆ దేవుడి పైన భారం వేద్దాము మనం. పొలమంతా నీట మునగడంతో ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు దంపతులు బాధగా ఇంటికి వెళ్తారు. అదే సమయంలో వీరికి అప్పిచ్చిన దీప వీధిలో ఎదురుపడుతుంది. ఏం రంగయ్య, కాంతమ్మ ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు? ఓ పొలానిక? నిన్న కురిసిన వర్షానికి మొత్తం నీట మునిగాయంట కదా. మీది కూడా మునిగే ఉంటుందిలే. అయినా నా అప్పు గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మీ పొలం నుంచి వచ్చే ఆదాయం నా అప్పు తీరడానికి సరిపోదు. మీ ఇల్లు, మీ పొలాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. మీరు మాకిచ్చిన సమయం ఇంకా ముగిసిపోలే కదమ్మా. ఇంకా 3 నెలల సమయం ఉంది. అప్పటి వరకు ఆగండి. మేమే ఏదైనా చేస్తాము. మీరిచ్చిన సమయం వరకు అయితే ఆగుతాలే, కానీ ఆ తర్వాత మీకెక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎటు చూసినా మీ పొలం, ఇల్లు నాకు తాకట్టు పెట్టంది. మీ అప్పు తీరదు. చూద్దాం. ఇక ఆ దీప మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక బాధగా ఇంటికి వెళ్తారు. నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదండి. ఆ దీప ఇచ్చిన గడువు పూర్తవ్వగానే వచ్చి ఇల్లు తీసుకుంటుంది. కనీసం ఇల్లు కూడా లేకపోతే ఎలా బ్రతకగలమండి? మన కూతురు శ్వేత ఎటుపోతుంది? ఉన్న కాసింత పొలం పండుతుందేమో అంటే అది లేదు. ఇక నుంచి నేను పొలానికి వెళ్ళను. ఈ 6 నెలలు నేను పొలానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాను. ఆ దేవుడిపైనే భారం వేస్తాను ఇక నేను. ఇలా అప్పు తీర్చడానికి దీప ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఏమండి, మనం పొలానికి వెళ్ళి 4 నెలలు అవుతుంది. వర్షంలో కొట్టుకుపోగా మిగిలిందేమైనా ఉంటే తెచ్చుకుందాం పదండి. కనీసం తినడానికైనా అవసరం వస్తుంది కదా ఆ ధాన్యం. అసలు విషయం మర్చిపోయావా నువ్వు? ఈ రోజుతో దీప గడువు పూర్తయింది. మన ఇల్లు, పొలాన్ని తీసుకుంటుంది. ఇక ఇవి మనవి కావు. ఆ పొలంలో ఏముందని వెళ్దాము. నా మనసుకి ఎందుకో రాత్రి నుంచి పొలానికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఒకసారి పదండి, చూసి వద్దాము. ఆ తర్వాత సంగతి తర్వాత కానీ. కాంతమ్మ కోరిక మేరకు ఇష్టం లేకపోయినా రంగయ్య కూడా పొలం వద్దకు బయలుదేరుతారు. పొలం వద్దకు వెళ్ళి చూసిన ఆ ఇద్దరు దంపతులు ఆశ్చర్యపోతారు. వర్షంలో కొట్టుకుపోగా మిగిలిన భాగంలో బంగారు ధాన్యం పండుతుంది. ఏమిటండి ఈ ధాన్యం ఇంత అందంగా తలతల మెరుస్తుంది? ఇక్కడ కేవలం కొంత ధాన్యమే ఉంది, కానీ ఈ ధాన్యం ఇంత అందంగా ఉందేంటండి? రంగయ్య మాత్రం ఆ ధాన్యాన్ని చూస్తూ ఆశ్చర్యంతో, అయోమయంతో ఉంటాడు. ఓసి పిచ్చిదానా, నీకింకా అర్థం కాలేదా? ఇది బంగారు ధాన్యం. దేవుడు మన కష్టాలు చూడలేక వర్షంలో కొట్టుకుపోయిన భాగంలో బంగారు ధాన్యాన్ని పండించాడు. ఏమిటి, బంగారు ధాన్యమా? అమ్మో, నాకు తలుచుకుంటేనే భయమైతుందండి. ఎవరైనా చూస్తే వీరికి ఇంత బంగారం ఎక్కడిది అని అంటారేమో. ఇదిగో, మన అదృష్టం బాగుండి ఎవ్వరూ చూడలేదు. వర్షాలు కురవడం వల్ల, వరదలు రావడం వల్ల చుట్టుపక్కలకు ఎవ్వరూ రాలేదు. తొందరగా రహస్యంగా మనం ఇక్కడి నుంచి ఈ ధాన్యాన్ని మన ఇంటికి తరలించాలి. ఇక ఆ పొలంలో పండిన కొంత బంగారు ధాన్యాన్ని రహస్యంగా ఇంట్లో భద్రపరుచుతారు. ఇదిగో, ఈ విషయం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. నేను రహస్యంగా కొంత ధాన్యాన్ని తీసుకెళ్ళి షాపులో అమ్మి డబ్బు తీసుకొస్తాను. ఈ రోజే తీసుకెళ్ళండి. ఆ షాప్ అతడికి కూడా ఏమీ చెప్పకండి. దీప వచ్చే వేలైంది. తన గడువు నిన్నటితోనే ముగిసిపోయింది కాబట్టి రేపు ఖచ్చితంగా వస్తుంది. తన అప్పు ఎలా అయినా చెల్లించాలి మొత్తం. సరే, ఇక నేను పట్టణానికి వెళ్ళి రావాలి కాబట్టి ఆలస్యం అవుతుంది. నీవు, శ్వేత తిని పడుకోండి. తెల్లవారగానే దీప ఆతృతగా గడువు ముగియడంతో ఇంటిని, పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరుతుంది. అబ్బా, అదృష్టం అంటే నాదే. సరైన సమయంలో ఆ రంగయ్య పొలం నీట మునిగింది. ఇప్పుడు వారి వద్ద చెల్లించడానికి ఏ డబ్బు ఉండదు. నేను ఆ పొలాన్ని, ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. అది భవిష్యత్తులో లక్షల ఖరీదు చేస్తుంది.
ఇక నేను ధనవంతురాలైపోవచ్చు. ఏం ఇద్దరు పొద్దున్నే గడప ముందు బయట కూర్చున్నారు, నా కోసమే ఎదురు చూస్తున్నారనుకుంటా. మీకు తెలిసిందే కదా నేను ఇంటిని పొలాన్ని స్వాధీనం చేసుకుంటా అని. ఇక చాలు కానీ మీ ఇంటి పత్రాలు పొలం పత్రాలు తీసుకురండి. ఎలాగో మీరు నా అప్పు చెల్లించలేరు, ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకేం మేము చెప్పలేదు కదమ్మా చెల్లించలేము అని. గడువు పూర్తయ్యేలోపు చెల్లిస్తాము అని మాటిచ్చాము. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటాము. మాకు తెలుసు మీరు 10 రెట్లు అధికంగా వడ్డీ అడిగారని, అయినా సంతోషంగా మేము ఇస్తున్నాము. ఎందుకంటే మీరు మాకు అవసరానికి అప్పులిచ్చారు కాబట్టి. రంగయ్య ఇంట్లో నుంచి డబ్బు తీసుకొచ్చి దీపకిస్తాడు. దీప మాత్రం ఎంతో నిరాశ చెందుతుంది. ఇంటిని పొలాన్ని స్వాధీనం చేసుకోవాలన్న తన కోరిక తీరనందుకు బాధపడుతుంది.